హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఏంట్రా బాబు మాయమైపోయాం ఇన్ని రోజులు అనుకుంటున్నారా? కొంచెం హెల్త్ బాగోక బ్రేక్ తీసుకోలేదు, తప్పలేదు మరి. బట్ యా, ఐమ్ ఫైన్ నౌ. అండ్ స్లోగా రీసెంట్గా వచ్చిన అగాథా అండ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కూడా కవర్ చేసేస్తాం, ఏమనుకోకండి. ఇక టాపిక్లోకి వెళ్తే, జోకర్ టు రివ్యూ. సినిమా ఎలా ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే పెద్దగా ఎక్కలేదు భయ్య. pretty యావరేజ్ ఫిలింలో అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నా, ప్రాపర్గా సినిమాని కంక్లూడ్ చేయకపోవడం వల్ల నాకెందుకో చాలా ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. నేను ఈ రివ్యూ వీడియోలో ప్లాట్ గురించి కొంచెం కూడా డిస్కస్ చేయను, ఎందుకంటే అక్కడ ఉన్నదే చాలా చిన్న వేఫర్ థిన్ ప్లాట్. సో నేను ఇప్పుడు ఆ ఉన్న కొంచెం కూడా చెప్పి స్పాయిల్ చేద్దాం అనుకోవట్లేదు. సరే, ఇదంతా ఒక పక్కన పెడితే, అసలు దీంట్లోకి ఒక మ్యూజికల్ జానర్ని తీసుకొద్దాం అని డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ ఎందుకు అనుకున్నాడో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. చాలా చోట్ల ఆ సాంగ్స్ ద్వారా సీన్ని లేదా క్యారెక్టర్స్ పిఓవిని మ్యూజిక్ ద్వారా ఆడియన్స్కి కన్వే చేయడం నాకైతే పర్సనల్గా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అప్పటిదాకా అక్కడ జరుగుతున్న సీన్కి ఉన్న కనెక్ట్ పోయినట్టు అనిపించేది. మ్యూజిక్ నిజంగా ఇయర్స్కి సూతింగ్గా ఉన్నా కూడా అక్కడ జరిగే ఆ సీన్స్కి ఈ స్టైల్ ఆఫ్ కన్వేయింగ్ నాకైతే ఎక్కలేదు. ఐ డోంట్ నో ఎంతమందికి ఎక్కుతుందో మరి. ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఈ టైం స్టాంప్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. అయినా జోకర్ ఫస్ట్ పార్ట్ తీసిన డైరెక్టర్ సేమ్ ఈయనేగా. ఫస్ట్ పార్ట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు కదా, మరి ఈ పార్ట్కి ఎందుకు ఈ అప్రోచ్ తీసుకున్నారో నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఇక కెమెరా వర్క్ విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్ తీసిన సేమ్ టీం అంతా సెకండ్ పార్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ స్టోరీ ఆ కెమెరా వర్క్ బ్రిలియన్స్ కనిపించలేదు నాకు. ఎందుకంటే కథలో చూపించడానికి స్కోప్ ఉన్నప్పుడే కదా ఫ్రేమ్స్ సెట్ చేసిన, డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసిన. ఈ సెకండ్ పార్ట్లో కథలోనే అంత స్కోప్ లేదు కాబట్టి వాళ్ళ టెక్నికల్ బ్రిలియన్స్ చూపించడానికి అంత స్కోప్ లేదనిపించింది నాకైతే. సినిమాలో మేజర్ పార్ట్ అయితే కోర్ట్ ట్రయల్ సీన్స్, లేదా ప్రిజన్ సీన్స్, లేదా ఆ మ్యూజికల్ సీన్స్ అంతే. అదే జోకర్ ఫస్ట్ పార్ట్లో అయితే ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ చూసే డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. జోక్స్ అపార్ట్, ఇదంతా ఓకే, కానీ మరి సినిమాలో బాగున్న ఆస్పెక్ట్ ఒక్కటి కూడా లేదా అంటే ఉంది. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఆక్విన్ ఫీనిక్స్ తన ఒరిజినల్ ఐడెంటిటీ అయిన ఆర్థర్ ఫ్లెక్లా కాకుండా జోకర్లా కోర్ట్ ట్రయల్ అటెండ్ అయిన సీన్లో ఆక్విన్ ఫీనిక్స్ చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. నాకు అనిపించినంత వరకు అయితే ఇది ఒకటే ఆక్విన్ ఫీనిక్స్కి పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న సీన్ కూడా ఇది ఒకటే అనిపించింది. లేడీ గాగా యాజ్ హ్యార్లీ క్విన్ వల్ల సినిమాకి ఏమైనా కలిసి వచ్చాయంటే వోకల్స్ ఆ మ్యూజికల్ సీన్స్లో డెఫినెట్గా చాలా బాగున్నాయి. కానీ హ్యార్లీ క్విన్ రోల్ పరంగా చూస్తే నాకైతే మాత్రం మార్గో రాబీనే సెట్ అవుతుంది అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. జస్ట్ యాజ్ జోకర్ 1, జోకర్ 2 కూడా పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమీ ఉండవు. సో డెఫినెట్గా మీరు ఎండ్ వరకు అయితే కూర్చోనక్కర్లేదు, క్రెడిట్స్ పడంగానే బయటకు వచ్చేయచ్చు. ఇక ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటే, యాక్టింగ్కి 3 స్టార్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆక్విన్ ఫీనిక్స్. మ్యూజిక్కి కూడా 3 స్టార్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే సినిమాలో బాగున్నా బాగోకపోయినా విడిగా వినడానికి అయితే మాత్రం డెఫినెట్గా బాగున్నాయి, ఇయర్స్కి సూతింగ్గానే ఉంటాయి. ఇక స్టోరీ ఫ్రెష్నెస్కి అయితే 1.5 స్టార్స్ చాలా ఎక్కువ, సినిమాటోగ్రఫీకి 2 స్టార్స్. సో దీన్ని బట్టి మనం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే జోకర్ 2కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 2.35/5. నాకైతే ఏం ఎక్కలేదు. మీరు చూడాలనుకుంటే అది మీ ఇష్టం. ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.